ఆడపందులుంటాయి. దాన్ల కింద ఎండలకు చచ్చిపోతాయని చెప్పి తాటి చెట్ల కింద పెడతారు. చురుగ్గా ఉన్నావంటే నువ్వు ఏళ్తావు. నేను అనేది వెళ్ళాలా నన్ను ఏలిస్తారు మళ్ళీ పక్కనే స్కూల్లో నాటు ముందులా ఏంది నాటే పోతుంది నాకు నోరు గబ్బు కూతురు వస్తారు ఇంకా ఆ యప్ప లాడ్చింది. అవునులే ఆడ జరుగుతాయి నీకు. తాటి ముంజుల వ్యాపారం రాత్రి ఆడ చేస్తావు, పొద్దున వచ్చేసి ఈడ చేస్తావు. ఎవరో వస్తుంది పొగనే పోయింది టీవీ కాదులే ఉండు. ఒకడే ఓ పని చెప్తా చూసుకోగలవా? ఓపనే రోజుకి 5,000 లెక్కిస్తారు. రోజుకి 5,000 ఎండాలి కదా, అవునులే రోజుకి 5,000 ఎండాలి కదా, అవునులే అందుకు తాటి చెట్లు ఉంటాయి మనకి నుంచి నిన్న 30. రాదు నువ్వు ఎక్కేదేం లేదు, ఎక్కే వాళ్ళు ఎక్కుతారు. 33 కిలోమీటర్లు వస్తుంది ఈ నుంచి. నువ్వు అంతా నడుచుకోండి అంత దూరం ఆడే ఉంటావు. ఆడవునలా తాటి ముంజులు ఐడియా ఉంది నీకు? అవునులే తాటి ముంజులు బిజినెస్ చేయాల నువ్వు చేసేది ఏం పని ఉండదు. 5,000 లెక్కిస్తారు. తాటి ముంజులు ఉంటారు లోపల తాటి చెట్ల కాడ. నువ్వు ఆడ బైపాస్ పక్కన ఉంటుంది ఆనుకునే 100-200 మీటర్లు. ఆ బైపాస్ కాడ నువ్వు చైర్ వేసుకొని కూర్చుంటావు, ఫ్యాన్ పెట్టుకుంటావు. ఇట్లా పోయే వాళ్ళు అట్లా పోయే వాళ్ళని ముంజలు ఉన్నాయి నడుస్తుంటావు. ఓకే నాకు గాలన్నోళ్ళు లారీలు పక్కన పెడతా ఉంటారు, కార్లు పక్కన పెడతారు, బండ్లు ఆపక పెట్టేస్తా అంటారు. సైలెంట్ గుడిచేప్పుడు కాకుండా బండ్లు లోపల తిప్పించేసి తోటలు ఆపక పార్క్ చేయించేసి. ట్రాఫిక్ గుట్టు చప్పుడు అంటే గట్టిగా పొల్యూషన్ కాకుండా ఆడ సౌండ్లు హార్న్ కొట్టుకోకుండా సైలెంట్గా బండ్లని తోట ఆయనగల వైపు తల్లిచ్చేసి ఆడ పార్కింగ్ చేయించేసి ముంజలు నువ్వు తాటి ముంజలు చూపించి ఏ ఊరికి ముంజలు కావాలా తాటి ముంజలు కావాలని వాళ్ళకి ఇచ్చి పంపించేస్తుంటావు. నువ్వు డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటావు. సాయంత్రం అయితేనే నీకు ఒక 5,000 లెక్కిస్తారు. ఆడే ఉండాలి ఆడే ఉంటే బెస్ట్, ఆడే వద్దు. నువ్వు నైట్ అయితేనే ఆడ నుంచి మెల్లికి వెళ్ళిపోతావు. తాటి ముంజులన్నీ నువ్వు తాటి చెట్ల కింద పొద్దున్న జరుగుతాయి. నైట్ వచ్చేసి ఏందో పేరుంది, ఆయన పేరేంది, ఏంది పీటర్ సైమన్ ఏందో ఆ యప్ప లాడ్జ్ ఉంది. ఆడ జరుగుతాయి నీకు. తాటి ముంజుల వ్యాపారం రాత్రి ఆడ చేస్తావు, పొద్దున వచ్చేసి ఈడ చేస్తావు. ఆ యప్ప లాడ్జ్ ఉంది. ఆడ జరుగుతాయి నీకు. తాటి ముంజుల వ్యాపారం రాత్రి ఆడ చేస్తావు, పొద్దున వచ్చేసి ఈడ చేస్తావు. ఏదో తేడాగా ఉందేంటి? నీకు తోటకాడ చేసినావు అనుకో ముంజుల వ్యాపారము, డబ్బులు ఇవ్వకుండా మొబ్బులు పారిపోతే. అందుకు నువ్వు ఈడ సైమన్ లాడ్జ్లో రాత్రి చేస్తావు, పొద్దున వచ్చేసి తాటి చెట్లు ఉండే చోటు చేస్తావు. 5,000 లెక్క ఉంటుంది. రాత్రి ఎక్స్ట్రా చేసిన దానికి 2 నెలలు తుక్కు సంపాదించుకుంటూ లైఫ్ సెటిల్ అయిపోతాయి. అంతేలే, అర్థమైందా? నీకు లాయర్ కూడా సపోర్ట్గా పెడతాం ఏదైనా అటు ఇటు అయితే. మధ్యలో జరుగుతుంటాయి కదా మనకి అగ్రికల్చర్లో. అటు ఇటు అయినప్పుడు కొన్ని నిందలు వస్తుంటాయి. నువ్వు సైలెంట్గా పార్కింగ్ చేయించేస్తాను, సైలెంట్ చేయించేస్తాండల్లా. ఏంది నువ్వు ఏం చెప్తాండవు, ఏంది నువ్వు అర్థం చెప్తా పోలీసులు వస్తుంది, లాయర్ ఏంటికి ఇవన్నీ, కాయరమ్మేకి ఆడైనా కానీ ఇవన్నీ ఏంటి, లాడ్జి ఏంటికి, నైట్ ఏంటికి మళ్ళీ. సైమన్ నంబర్ ఇస్తా, సాయంత్రం నైట్ ఇప్పుడు ఇస్తా నీకు నంబరు. ఆయన సైమన్తో మాట్లాడు. ఎందుకంటే తాటి ముంజులు మారుతుంటాయి, హైబ్రిడ్ ముంజులు వస్తుంటాయి, లోకల్ దేశీ వస్తుంటాయి. ఇట్లా ముంజులు బట్టి నువ్వు తాటి ముంజులు బట్టి నువ్వు వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు హైబ్రిడ్ తాటి ముంజులు అనుకో మంచి మంచి కార్లు ఆపల్లా. నువ్వు లేదు మామూలు అనుకో, నాటి అనుకో, దేశీ అనుకో, నువ్వు లారీలు ఆపల్లా. దాన్ని బట్టి రేట్ల బట్టి ఉంటాయి. నువ్వు తాటి ముంజలు నిన్నట్లేదు, ఏందో చెప్తానట్టున్నావు. నువ్వు ఏం చెప్తాను, ఏంది నాకు అర్థం కాలే. నువ్వు తాటి ముంజలు నిన్నట్లేదు, ఏందో చెప్తానట్టున్నావు. నువ్వు ఏం చెప్తాను, ఏంది నాకు అర్థం కాలే. నాకు అర్థం కాలేదు సార్. నీకు ఇంత క్లియర్గా ఎవడు చెప్పాడో. నీకు 5,000 లెక్కిస్తా రోజుకంటే. నువ్వు 5,000 ఏంది తాటి ముంజులు, తాటి ముంజులా తాటి అంజలు మాత్రం ఏం మళ్ళా గానాగలేమని చేస్తున్నావు ఏమన్నా? ఏం చేస్తాను, ఏంది లాయర్ ఏంటి నీకు హైబ్రిడ్ నాటి సపరేట్ ఉంటాయి. ఒకసారి హైబ్రిడ్ కాయలు వచ్చినాయంటే ఒకటి, నాటి దేశీ కాయలు వచ్చినాయంటే ఒక రకంగా. నువ్వు ఈ పక్క హైబ్రిడ్ కాయలు, హైబ్రిడ్ ముంజులు తీసుకునేకి వచ్చిన వాళ్ళకి మంచి ఆ పక్క చెట్ల కింద పార్కింగ్ చేపి, లేదు నాటి సరుకు వచ్చినది లారీలు ఆ పక్క ఈ పక్క సైడ్ కొండ టైప్ ఉంది, ఆ కొండ పక్కకు పంపి
నాకు ఇప్పుడు అర్థమైంది. కొట్టమమ్మడా ఏమర్థమైంది? నువ్వు ముంజలు అని చెప్పి నువ్వు దానికి పంపిస్తున్నావా? ఎట్లా కనబడతా కంటికి నీకే ఏ మౌలా ఏమన్నా? నాకు ఇప్పుడు అర్థమైంది. కొట్టమమ్మడా ఏమర్థమైంది? నువ్వు ముంజలు అని చెప్పి నువ్వు దానికి పంపిస్తున్నావా? ఎట్లా కనబడతా కంటికి నీకే ఏ మౌలా ఏమన్నా? నాకు అర్థమవుతుంది. మామిడి తోటలో ఏం వ్యాపారం చేసినా మామిడి వ్యాపారం అవుతుంది. మామిడి వ్యాపారం అవుతుంది. సపోటా తోటలో ఏం చేసినా నేను చెప్పేది మామిడి తోటలో ఏం వ్యాపారం చేసినా మామిడి వ్యాపారం అవుతుంది. సపోటా తోటలో ఏం వ్యాపారం చేసినా సపోటా తోట అవుతుంది. అట్లే మనం చేసే తాటి చెట్ల కింద చేసే వ్యాపారము తాటి వ్యాపారమే అవుతుంది. తాటి వ్యాపారం కాదు అవుతుంది మళ్ళా ముంజుల వ్యాపారము. తాటి ముంజులు ఎట్లా కనబడుతుంది నీకేమన్నా? మళ్ళా మాట్లాడుతావు మళ్ళా నువ్వు చురుగ్గా ఉండి పిల్లడు కావాలా? మళ్ళా బొంగులో వేసి తొక్కేస్తారని మొత్తం కనబడింది అనుకో. మళ్ళా బొంగులో వేసి తొక్కేస్తారని మొత్తం కనబడింది అనుకో. మాన మర్యాద 500 చెట్లు తీసుకున్నారు వాళ్ళు. తాటి చెట్లు 500 చెట్లు అంటే చెట్ల కింద పోయి ఏం చేయాలా? ఏం మళ్ళా చెట్ల పైన ఉండు ఇద్దరు పార్ట్నర్షిప్ పెట్టి తీసుకున్నారు. చెట్ల పైన ఒకరు చెప్పేది కావాల్సిన ఓ రోజు పోయిస్తా అంతే ఉండు. ఓ రోజు పోయి పోయిస్తా. ఓ నిమిషం నేను చెప్పేది ఇద్దరు పార్ట్నర్లు తీసుకున్నారు. తాటి ముంజులు పైన ఒకరు, తాటి ముంజులు కింద ఒకరు. పైన కాయలు అమ్ముకునేవాడు వేరు, కింద కాయలు అమ్ముకునేవాడు వేరు. అవి ఓన్లీ నాటి ఉంటాయి, కింద మన హైబ్రిడ్ ఉంటాయి. వాడు నాటి బిజినెస్ వేరు, మన హైబ్రిడ్ బిజినెస్ వేరు. మన సైమన్ దాంట్లో ఆరుదేరినాడు. చురుగ్గా ఉన్నావు అంటే నువ్వు ఏళ్తావు. నన్ను ఏలిస్తారు మళ్ళా పక్కనే స్కూల్. చురుగ్గా ఉన్నావు అంటే నువ్వు ఏళ్తావు. నన్ను ఏలిస్తారు మళ్ళా పక్కనే స్కూల్. వాళ్ళు చెట్టు ఎక్కి వాళ్ళు బీక్కుంటారు. చెట్టు కింద వీళ్ళు పాత గబ్బు గబ్బు అని పెడతాను. చెట్టు ఎక్కి వాళ్ళు మళ్ళీ అంత దిగజారిపోవాలా మళ్ళీ తీసుకో. ఏమే చిల్లర మాట్లాడతాను నువ్వు ఏం ఊహించుకుంటావు నాకు అర్థం. చెట్టు పైన ఎక్కి కాయలు పీకే పని వాళ్ళది, చెట్టు కింద వాళ్ళ పని వాళ్ళది. పత్యాపారం పెడతాను అర్థమైందా? నువ్వు నీ చెప్పేది పత్యాపారం పెడతాను అర్థమైందా? నువ్వు నీ చెప్పేది ఎవడు పడతాడు అనుకున్నావు? లేకలే ఎవరు పెట్టుకో అట్లా వాళ్ళు వేరే ఉంటారు. నా దగ్గర పడద్దు. నువ్వు కావాల్సి నువ్వు రాత్రి ఏమైనా పోయేస్తాను కానీ మళ్ళీ అంతే పోయేస్తావు రాత్రి అంటే వాడు పోయి చూసేస్తావు అన్నిందని. నీకు చెప్తా ఈడంటే నీ పొద్దున్న లార్జ్ కాడ సైమన్ లార్జ్ కాడ నీకు ఇంకా బాగుంటుంది కదా. అంటే వాడు పోయి చూసేస్తావు అన్నిందని. నీకు చెప్తా ఈడంటే నీ పొద్దున్న లార్జ్ కాడ సైమన్ లార్జ్ కాడ నీకు ఇంకా బాగుంటుంది కదా. నీకు లార్జ్ కాడ ఉండే అవసరం నాకే చూసేస్తావు అందరూ ఎట్లా వాళ్ళని. వాళ్ళని ఏం చూసేవాళ్ళు? నువ్వు ఎట్లా వాళ్ళు? నువ్వే జూ పోతున్నావా? జూకే ఇంతగా ఏమన్నా జంతువులు ఏమొచ్చినాయి చూసి వచ్చేకి? ఏం పనికిమాల ఇద్దరు పార్ట్నర్ కలిసి బిజినెస్ చేస్తారు. చెట్టు పైన నువ్వు పెట్టుకుంటావు మనం పెట్టుకో. చెట్టు పైన ఒకటి చేస్తా కొద్దిగా ఉండాలి. చెట్టు పైన ఒకటి వ్యాపారం, చెట్టు కింద ఒకటి వ్యాపారం. నీకేమి నువ్వు రోడ్లో హైవేలో నిలబడుకొని క్లాస్గా కూర్చోంటావు. పైన చెట్లు కొనుక్కునే వాళ్ళని లోపల పంపిస్తావు, కింద వ్యాపారం పెట్టుకోవాలని వచ్చిన వాళ్ళు చుట్టూ పంపిస్తావు. నీకేమే చుట్టూ పంపిస్తావు? ఆడ భూంచేస్తారు మళ్ళీ చుట్టుపక్కల జనాలంతా ఏమే చుట్టూ పంపిస్తావు? ఆడ భూంచేస్తారు మళ్ళీ చుట్టుపక్కల జనాలంతా ఏమే జనాలకి తాటి ముంజులు వ్యాపారం అని చెప్తావు. తాటి ముంజులు అడ్డం పెట్టుకొని వచ్చేసి తాటి ముంజులి ఆడున్నాయి. నువ్వు చెట్లు ఉంటాయి కదా, నువ్వు బైపాస్ లో తాటి ముంజులు పెట్టుకునే కూర్చుంటావు గంపలో. ఆడ తాటి ముంజులు దాన్ని చూసినాక ఎవడు తినడు. ఎక్కుతారంగా మళ్ళా ఏమే ఎక్కుతారంగా మళ్ళా ఏమే ఎవరికి ఆయిల్ కాదు మళ్ళా ఏ గబ్బోడా తాటి ముంజులు పైన వ్యాపారం. నువ్వు తాటి ముంజులు అనొద్దు, ఆ పదమే తీసేయి. ఎందుకు తీసేయాల? అదే కదా ఏంది సిగ్గు లేకుండా మళ్ళా నేను ఏం చెప్తాను? నువ్వేం చెప్తాను? ఏం చెప్తాను? నువ్వు నాటు ముంజులా ఏంది నాటి పోతుంది నాకు నోరు గబ్బు కూతురు వస్తారు. ఇంకా నాటు ముంజులా ఏంది నాటి పోతుంది నాకు నోరు గబ్బు కూతురు వస్తారు. ఇంకా నాటి ముంజులు ముంజులా మళ్ళా చూడు, మనకి బాంబే నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి మంచి మంచి తాటి ముంజులు వస్తాయి. బీహారు మళ్ళీ ఎక్కడో నుంచి వస్తాను. నార్త్ సైడ్ నుంచి కూడా వస్తాయి. ఎంతవరకు కాడినట్టు మొత్తం వాన పట్టిస్తా. ఫస్ట్ నిన్ను ఇట్లా వాళ్ళు పట్టించే మళ్ళీ మొత్తం దింపేస్తా ఎచ్చంతా. బీహారు మళ్ళీ ఎక్కడో నుంచి వస్తాను. నార్త్ సైడ్ నుంచి కూడా వస్తాయి. ఎంతవరకు కాడినట్టు మొత్తం వాన పట్టిస్తా. ఫస్ట్
నిన్ను ఇట్లా వాళ్ళు పట్టించే మనం మొత్తం దింపేస్తా ఎచ్చేత నీకు ఆల్రెడీ పాత కస్టమర్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు. ఎప్పుడు నుంచి చేస్తాను ఎన్ని చేస్తాను ఎండాకాలం ఒకటే ఎప్పుడు లేదు తాటి ముంచులు ఎండాకాలం ఒకటి వచ్చేది. మామూలు ఎవడు పడితే అప్పుడు రారు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తాను ఎవరు ఎవరో ఉన్నారు మొత్తం అంతా కనిపెట్టినమ్మా. ఎవరు రారు? తాటికాయలు తీసే వాళ్ళు 2 ఉన్నారు, కాయలు తెంపే వాళ్ళు 2 ఉన్నారు. ఎవడు నువ్వు కాయలు తీసారు రోడ్డు మీద నిలబడి కాయలు అమ్ముకున్నాడు ఇంకోడు ఉన్నాడు. ఎవడున్నాడు? ఎవడు నువ్వు చేస్తే సైమన్ కింద నువ్వు సాయం ఎవడు ఎట్లా కనబడతాను కట్టుకే ఏ బ్రోకర్ ఏమన్నా ఏం వేరే అవులా కనబడతాను ఏమన్నా బుఫేర్ ఏమన్నా కనబడతానా ఏ బ్రోకర్ ఏమన్నా ఏం వేరే అవులా కనబడతాను ఏమన్నా బుఫేర్ ఏమన్నా కనబడతానా? సరే నువ్వు ఆ పక్కకు కూడా రాదులే. ఆ పక్క కూడా రాద్దు. ఆడగిన వచ్చి చూసింటే నువ్వు ఎట్లా షాక్ అవుతాంటివి. ఇట్లా అదే కొంతమందికి రాసి పెట్టిండారు. ఒకటో రోజు 2 రోజులు పోయి సైమన్కి నేను రానని చెప్పి ఏదో మానేసుకున్న పిల్లోనికి బాగాలేదని అయిపోతాండి. ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాండి. పొద్దున ఆడ తాటి చెట్టు తోటలో ముంజులు హ్యాపీగా నువ్వు తినుకుంటా ఎంత హ్యాపీగా ఉంటాడు. నైట్ లాడ్జ్లో మళ్ళీ అట్లా కాదు ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాండి. పొద్దున ఆడ తాటి చెట్టు తోటలో ముంజులు హ్యాపీగా నువ్వు తినుకుంటా ఎంత హ్యాపీగా ఉంటాడు. నైట్ లాడ్జ్లో మళ్ళీ అట్లా కాదు వద్దులే. నీకు అంత అంత తప్పుడు పని అనిపిస్తే వద్దులే. తప్పుడు పని సహజమే వద్దులే. సహజమే ఉందిలే. నువ్వు ఏదో నువ్వు వద్దు నాయన డేంజరస్ పర్సన్. నీతో అంటే సైమన్ పోతాడు లోపలికి. ఆడ పోనీలే ఇతనికి ప్రాణాలు అడ్డం వేసి కనబడతా. ఆ చెట్లని ఎప్పటి నుంచి పెంచుతున్నారు వాళ్ళు? 30-40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి జరుగుతుంది వ్యాపారం. వాళ్ళ తాతల కాలం నుంచి జరుగుతుంది వ్యాపారం. సర్లే మన 2 రోజులు ఎట్లా వ్యాపారాన్ని అంటే దింపినారు భూమిలోకి ఏర్లని. నేను పోతాను ప్రతి చెట్టు కింద ఒక గుడిసేస్తారు. సేఫ్టీకే కాయలు బీకినట్టు పెట్టద్దా? ప్రతి చెట్టు కింద ఒక గుడిసేస్తారు. సేఫ్టీకే కాయలు బీకినట్టు పెట్టద్దా? నువ్వు క్యాచ్ చేసుకోవాలా. ఎందుకు చెట్టు కింద గుడిసేందుకు? చెట్టుకి నంబర్లు రాసింటారు 1 4 5 6. నువ్వు ఈ టోకన్లు తీసుకొని అక్కడ కూర్చొని టోకన్ నంబర్లు ఇచ్చేస్తాంటావు పోయి వస్తాంటారు. అవునులే నేను 3 రోజులు ఉంటానండి అంతే. మళ్ళీ తర్వాత మిగతాదంతా 3 రోజులు ఎందుకుంటావు నువ్వు చెప్తాను కొన్ని రోజులు. వద్దులే. అసలు ఆ ప్లేస్ గాడి నువ్వు అసలు అడుగు కూడా పెట్టద్దు. ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు వద్దు. నేను ఆలోచించుకున్నాలే. వద్దు వద్దు. ఎందుకంటే మార్చుకు నేను పోతానా కంపల్సరీ పోలా. నువ్వు వద్దురా. 3 రోజులు పోయేదానికి పంపివా పక్కన ఉన్నట్టుకొని బిజినెస్ చేయి నాతో కూడా. ఏమే నేనేం చేయాల బిజినెస్? మళ్ళీ ఉండాలి మళ్ళా నాకు వచ్చింది అవకాశం పక్కన ఉన్నట్టుకొని బిజినెస్ చేయి నాతో కూడా. ఏమే నేనేం చేయాల బిజినెస్? మళ్ళీ ఉండాలి మళ్ళా నాకు వచ్చింది అవకాశం నువ్వు ఉంటే నీకు చెట్టు నంబర్ ఇస్తారు. 66 ఉంది చెట్టు నంబర్. అది నువ్వే తీసుకో. ఆడే కింద షెడ్ కట్టింటారు దాంట్లో ఉండు. వాడాడు బైపాస్ లో నిలబడినాడు పంపిస్తాడు 66 నంబర్ టోకెన్ ఇచ్చి. నువ్వు చేసుకొని సంపాదించుకో. నువ్వే అంటివి కదా. అట్లా కాదు. నేను నన్ను నాకు పంపిస్తావు నువ్వేమన్నా? నేనుగా సైమన్ గాడు పంపించేది. నేనేంటికి పంపి ఆ పక్కకు కూడా రాను. ఎట్లా కనబడి కంటికి ఏమన్నా 66 నచ్చకపోతే 33 తీసుకో లక్కీ నంబరు. సరే నీకు 66 నచ్చకపోతే 33 తీసుకో లక్కీ నంబరు. సరే నీకు ఏ లక్కీ నంబర్ అని చెప్పు. కంటికి సరే వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన పెద్ద ఏర్ల చెట్టు ఉంది, చాలా హైట్ ఉండేది. అది తీసుకుంటావా? నేను లోపల టీవీ కూడా ఉంది. అది వచ్చే వాళ్ళంతా రిచ్గా వస్తారు. నువ్వు ఎందుకు నీకు అగ్రికల్చర్ అనే టచ్ లేదేమో. సమ్మర్ తాటి ముంజులు ఎంత మంచిది ఆరోగ్యానికి. ఫస్ట్ దాన్ని డిసైడ్ చేయి. ఏం డిసైడ్ చేయి? పంపిస్తారు అందరినీ. తర్వాత మళ్ళీ కథ మళ్ళీ నేను చూసుకుంటా. ఇంత థింకింగ్ ఐడియా లేదు కదా నీకు. లేదు కాబట్టి అడిపోయి అటుపోయి ఇటుపోయి ఏమైందంటే సైమన్ పీటర్ పాపర్ అవుతాడు. ఆడ కాదులే నేను చూసుకుంటా కదా. నేను ఇంత థింకింగ్ ఐడియా లేదు కదా. నీకు లేదు కాబట్టి అడిపోయి అటుపోయి ఇటుపోయి ఏమైందంటే సైమన్ పీటర్ పాపర్ అవుతాడు. ఆడ కాదులే నేను చూసుకుంటా కదా. నేను ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఏం ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటా. సరే నా నమ్మకస్తుని. నీ ఇంతకంటే నమ్మకం ఎవడున్నా నీకే చెప్పు. అవునా? బిజినెస్ ని 3 రెట్లు పెంచుతా. నువ్వు ఏందనుకుంటున్నావో నాకు క్లారిటీ ఫస్ట్. నువ్వు అదే కదా. అదే ఏంది? అమ్మాయిలు. నువ్వు అదే కదా. అదే ఏంది? అమ్మాయిలు. అమ్మాయిలే మనుషులు కాదు.
ఆడ పందులు ఉంటాయి దాని కింద ఎండలకు చచ్చిపోతాయని చెప్పి తాటి చెట్ల కింద పెడతారు. ఆడ పందులు ఉంటాయి దాని కింద ఎండలకు చచ్చిపోతాయని చెప్పి తాటి చెట్ల కింద పెడతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవి పీకుతారు కదా పైన తోలంతా, అదంతా పందులకి వేస్తారు. ఎవరైనా ఉన్న వాళ్ళు మగ పంది తీసుకొని అడుగుస్తారు, టోకన్ నంబర్ ఇస్తావు. ఏ కొట్ల మామడా అంటే ఇప్పుడు పందుల గురించి మొత్తం ఈ వ్యవహారం అంతా నువ్వు ఉండేది ఎందుకు? టోకన్ ఇచ్చి ఆ పందిని తీసిపోయి వాళ్ళిద్దరిని లోపల కలిపిస్తావు, వస్తావు లోపల. నాకే సీరియస్ కప్పు గుట్లాడు ఎట్లా తెంపాయి అదే ఇప్పుడు ఇంత అది కాదా వేరేదంతా. ఏ సైతాన్ మామ గొప్పోడా నీ మళ్ళీ దేశీ పందులే బాలు పెట్టి ఏ సైతాన్ మామ గొప్పోడా నీ మళ్ళీ దేశీ హైబ్రిడ్ అంటే సీమ పంది, ఇది మామూలు అంటే నాటు పంది, దేశీ అంటే నాటు పంది. ఆ పందులు ఉంటాయి దానిలో నువ్వు తీసుకొని వాళ్ళిద్దరు బాగా కలుసుకునేదట్టు నువ్వు కోఆపరేట్ చేపించి దాని దగ్గరుండి నువ్వేమన్నా చేపించేది. డెలివరీ కూడా చేయమంటావు కదా. ఆడవాడి నీకే వాళ్ళ ముద్దు వస్తాయి, అవే చేస్తావు నువ్వే. కరెక్ట్ వరిచావు. డెలివరీ కూడా చేయమంటావు కదా. ఆడవాడి నీకే వాళ్ళ ముద్దు వస్తాయి, అవే చేస్తావు నువ్వే. కరెక్ట్ వరిచావు. ఇదంతా ఒక ఎత్తు. ఇంకో డేంజరస్ ఉంది. నువ్వు షెడ్ లేకపోయి బీగం గిన పెట్టుకున్నావు అనుకో, మొగ పందులు కొన్ని ఉన్నాయి ఇంత పెద్ద దేశీవి, అవి నిన్ని పట్టుకునైనా పెడతాయి, నిన్ను ఏమన్నా చేస్తాయి. అవి నిన్ని పట్టుకునైనా పెడతాయి, నిన్ను ఏమన్నా చేస్తాయి. నా మాట ఎందురారా? ఊడరా వీడు తాటి చెట్ల కింద మంచి తినే అమ్మాయి. నువ్వు ఏం అర్థం చేసుకుంటానో ఏం చేస్తానో నువ్వు. నేను క్లారిటీ చెప్తాను, నువ్వే తప్పుడుగా అర్థం చేసుకుంటాను. ఎథిక్స్ అంటే నువ్వు రోజంతా పందిరి పుట్టుబడి ఉన్నావు అని చెప్పి అది ఏమని చేస్తావు. ముందు జాగ్రత్తలు చెప్తాను. ఎథిక్స్ అంటే నువ్వు రోజంతా పందిరి పుట్టుబడి ఉన్నావు అని చెప్పి అది ఏమని చేస్తావు. ముందు జాగ్రత్తలు చెప్తాను, తప్పేముంది. నువ్వు ఏంది ఊహించుకున్నావు? 3 రోజులు ఉండొస్తా అంటే మళ్ళా చాట మంజులు మాయా, ఆడవాళ్ళు మాయా, ఆఖరి పందులు వ్యాపారం ఏం మాది ఏంది తాటి ముంజులే కొద్దిగా ఆరంజాయి. ఏ కొత్త వాడిని చేస్తున్నాయి. పైన తాటి ముంజులు, కింద పంది ముంజులు. నీకు ఏమైంది? నువ్వు పిలిచబోతావు లోపలికి, షెడ్లోకి పోతావు, వాకిలు వేసుకుంటావు, అవి కలిసలేకపోతే నువ్వు ఏదో 2-4 మంచి మాటలు చెప్పి కలిపిస్తావు. పని అయిపోవడం బయటకు వస్తావు. అవి కలిసలేకపోతే నువ్వు ఏదో 2-4 మంచి మాటలు చెప్పి కలిపిస్తావు. పని అయిపోవడం బయటకు వస్తావు, టోకన్ నంబర్ ఇచ్చేస్తావు, తర్వాత మళ్ళంగా పోతాంటావు. ఇవన్నీ ఎంత నీకు? 66 చెట్లే ఉండేది. 66 చెట్లు రోజుకి ఎన్ని పందులు వచ్చాను ఒకవేళ? నో చాలా నీచంగా అయిపోతున్నావు నువ్వు. ఏమి మరి ఇంత నీచంగా మళ్ళీ దిగజారుతావు నువ్వు. ఎట్లాగైనా మరి నీకే ఏ గబ్బోడా ఈడ పందులు, ఈడ పందులు నీకు మళ్ళా లాడ్జ్ పోయినా అనుకో, ఆడ కుక్కలు, ఆడ కూడా దేశీ నాటు కుక్కలు వస్తాంటే, బ్రీడ్ కుక్కలు వస్తాంటే, వాటిని కల్పిస్తావు రూములు తీసుకొని. ఈడ పందులు నీకు మళ్ళా లాడ్జ్ పోయినా అనుకో, ఆడ కుక్కలు, ఆడ కూడా దేశీ నాటు కుక్కలు వస్తాంటే, బ్రీడ్ కుక్కలు వస్తాంటే, వాటిని కల్పిస్తావు రూములు తీసుకొని. వాళ్ళని కల్పించేది అన్ని జీవాలందరినీ బాగా కలపాలా? పుణ్యం కాదా? కలిపి నువ్వు కలిసిపో. కాదు నువ్వు 3 రోజులు ఉండొస్తా అన్నావు మళ్ళా. కాదు 3 రోజులు ఉండొస్తా అన్నావు మళ్ళా. ఏం చేసేకి 3 రోజులు అంటే నీవు ఏదో అనుకున్నాలే. అదే చెప్పు, నువ్వు ఏమనుకున్నావు? ఏమనుకున్నాను అమ్మాయిల గురించి ఏమన్నా. అమ్మాయిలా? తాటి చెట్ల కింద అమ్మాయిలు ఎందుకు పెడతారా? నువ్వెందుకు రాంగ్గా థింక్ చేస్తారు? చాలా బాగుంటాయి పందులు. పొద్దున పందులు, రాత్రి కుక్కలు. ఇక్కడ చూడు అవార్డు కూడా వస్తుంది నీకు. ఏదో చేద్దామంటే